ఆహాహాహా, ఎంత బాగా నూరిపోస్తున్నారు. ఇంకా బాగా నూరిపోయింది మీ ఆవిడికి. నీ భార్య ఒక్కతే నా మొగుడిని బుట్టలో వేసుకుని తన వైపుకు లాగేసుకుందేమో అనుకున్నాను. ఇప్పుడు ఏకంగా మీరే మీ భార్యకి ట్రైనింగ్ ఇస్తున్నారా? ఈ ట్రైనింగ్ సెంటర్ పేరేంటండి? భార్యతో పరాయి మగాడి దగ్గర డబ్బులు లాగించడం ఎలా, అంతే కదూ? సిగ్గు అనిపించట్లేదా శ్రీకాంత్? వింధ్య, ఇంకొక్క మాట మాట్లాడితే నీకు మర్యాద దక్కదు. ముందెక్కడి నుంచి వెళ్ళిపో. ఏమండి, ప్లీజ్ అండి, అలా మాట్లాడకండి. తనకేం తెలియదండి, తన అమాయకురాలు. దాని మాటలు మీరేం పట్టించుకోవద్దు. ఆహాహాహా, ఎంత బాగా కవర్ చేస్తున్నావు తల్లి. నేను అమాయకురాల్నా? మరి నువ్వెవరు? దేశముదురువి. నీ భర్తేమో మహాకంచు. ఇద్దరు కలిసి ఎంత బాగా మోసం చేస్తున్నారు. ఏమయ్యా శ్రీకారం, ఏం చెప్పావు? ఒక్కసారి ఫ్లాష్ కట్ వేసుకో. నాతో ఛాలెంజ్ చేసి ఆవేశంగా మాట్లాడావు ఏంటి? నీ భార్యను అనేటప్పటికీ నీకు కోపం వచ్చిందా? ఇప్పుడు చెప్తున్నాను, జుట్టు కాదు, నీ భార్య మెడ పట్టుకుని బయట గెంటేసినా తప్పలేదు. నీకు ఏ మాత్రం చీము నెత్తురు ఉన్నా, ఏ మాత్రం విలువలున్నా, నా ద్వారా, నా మొగుడు ద్వారా వచ్చిన సహాయాన్ని మీరెలా తీసుకుంటున్నారు? మీ బతుకులు ఎంకిన బతుకులు, దిగజారిన బతుకులని నాకు తెలుసు. ఇలా అడుక్కుని జీవితం మీది. కాళ్ళు పట్టుకుని అడుక్కుంటే ఎంత కొంత పడేస్తాను కదా. నా మొగుడిని బుట్టలో వేసుకుని ఇంత మోసం చేయాలా? దీనికంటే సిగ్గు లేదు. కనీసం నీకైనా సిగ్గు ఉండాలి కదా. అసలు నువ్వే మగాడివయ్యా. సిగ్గు, శరం, రోషం ఏమీ లేవా నీకు? నీది ఒక బతుకేనా? విద్య ప్లీజే, నీకు దండం పెడతానే, నీ కాళ్ళు పట్టుకుంటాను. ఆయన గురించి అలా చులకనగా మాట్లాడుకు. ఇప్పుడు ఏం చెప్పినా నువ్వు అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేవు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏంటి వెళ్ళిపోవాలా? నేను చెప్పే దాంట్లో ఒక్కటైనా అబద్ధమని చెప్పు. ఇదంతా నువ్వు నీ మొగుడు కలిసి చేసినటువంటి పని కదా. నీ భార్యని నా భర్త దగ్గరికి చాటుమాటుగా పంపించడం ఎప్పటి నుంచి జరుగుతుంది? దగ్గరుండి ఇద్దరిని రెస్టారెంట్కి పంపించడం, దగ్గరుండి ఇద్దరిని హోటల్కి పంపించడం నువ్వే చేస్తున్నావు కదూ. ఎమ్మెల్యే ఇంటికని వెళ్ళి మర్నాడు ఉదయం వచ్చారు కదా. మా ఇంట్లో కంగారు పడ్డారు, కానీ మీ ఇంట్లో ఎలాంటి కంగారు లేదే. ఎందుకంటే దగ్గరుండి పంపించింది నువ్వే కదా. డబ్బు కావాలంటే భార్యని పరాయి మగాడి దగ్గరికి పంపించి ఇలా పూట గడుపుకోవడం నీకు అలవాటా? ఇది నీకు పుట్టుకతో వచ్చిందా, లేక వంశపారపర్యంగా వచ్చిందా? లేకపోతే మీ బ్రతుకులే ఇంతనా? సంధ్య, తను లిమిట్స్ దాటి మాట్లాడుతుంది. నువ్వొక్క మాట చెప్పు. ఇప్పుడు కూడా నీ మాట కోసమే ఆగుతున్నాను.
లేదంటే దీన్ని మెడపట్టి బయటికి గెంటేసేవాణ్ణి. నోటికేదొస్తే అది మాట్లాడుతుంది. తను ఇంత మాట్లాడిన తర్వాత కూడా నీకు ఆవేశం రావట్లేదా? బాధ అనిపించట్లేదా? తను నన్ను కా సంధ్య, నా వంశాన్ని అంటుంది. మన ఇంటికొచ్చి మనల్నే చులకనగా మాట్లాడుతోంది. ఏ తప్పు చేయకుండా ఈవిడ గారికి మనం ఎందుకు భయపడాలి? ఏమండి, ప్లీజ్ అండి. వింధ్య, నీకు దండం పెడతానే. నీకు కోపం ఉన్నది నా మీదైతే నన్ను తిట్టు, కొట్టు, లేదంటే చంపే. అంతేకాని నా భర్త జోలికి మాత్రం రావద్దు. దయచేసి నా భర్తనేమీ అనొద్దు. ఆయన అమాయకుడు. ఆయన ఎప్పుడు మనం బాగుండాలని, మనం కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. అలాంటి వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడుకో. ఇక చాలు. నంగనాచి ముచ్చట్లు చెప్పింది చాలు మహాతల్లి, చాలు. అయ్యో, మేము మంచివాళ్ళు అని చెప్తూనే నేనొకటి చెప్తే మీరొకటి చేస్తున్నారు. చెయ్యొద్దు అంటే చేస్తున్నారు. ఇప్పుడు చెప్తున్నాను సంధ్య, గుర్తుపెట్టుకో. శ్రీకర్, గుర్తుపెట్టుకో. నన్ను దాటుకుని నా ద్వారా వచ్చిన సహాయంతో ఎలా మీరు ముందుకెళ్తారో, ఎలా షాప్ ఓపెన్ చేస్తారో నేను చూస్తాను. ఇప్పుడు మీ ఇద్దరికి ఛాలెంజ్ చేస్తున్నాను. ఏయ్ వింధ్య, ఇంకొక మాట మాట్లాడితే నువ్వొక ఆడదానివన్న విషయం కూడా నేను లెక్క చేయను. ఏమండి, ప్లీజ్ అండి, నా మాట వినండి. నువ్వు మాట్లాడద్దు సంధ్య. తను నా ఇంటికొచ్చి నట్టింట్లో నువ్వే మగాడివని నన్ను ప్రశ్నిస్తున్నప్పుడు నేను మాట్లాడకపోతే నా జీవితానికి అర్థం ఉండదు. హేయ్, అసలు నువ్వెవరో? నా ఇంటికి ఎందుకు వచ్చావు? నా నట్టింట్లోకి చిటికెలు వేస్తావా? ఎంత ధైర్యం ఉండాలి నీకు? ఆ రోజు నువ్వు నా సంధ్యని జుట్టు పట్టుకొని బయటికి తోసేసావు కదా, మరిప్పుడు నిన్ను బయటికి పంపించాలంటే అదే చేయమంటావా? చెప్పు, జుట్టు పట్టుకొని తీసుకెళ్ళమంటావా? సంధ్య, నా మీద ప్రతీకారం తీర్చుకుంటున్నావా? నేను నిన్ను గెంటేశానని నువ్వు నీ మొగుడుతో నన్ను గెంటే ఇస్తున్నావు కదా? రాసి పెట్టుకో. ఆల్రెడీ మనిద్దరి మధ్య యుద్ధం మొదలైంది. ఈ యుద్ధంలో గెలుపోటములంటూ ఏమీ ఉండవు. ఈ యుద్ధంలో ఉండేది ఒకే ఒకటి, అది నీ నాశనం.